పోయింది. పరువు మొత్తం పోయింది. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు తయారైంది పాకిస్తాన్ టీం, క్రికెట్ టీం పరిస్థితి. సో నో షేక్ హ్యాండ్ వివాదం గత కొన్ని రోజులుగా తీవ్రంగా చర్చానీయాంశం అవుతుంది. ప్రపంచ దేశాల కూడా తీవ్రంగా దీన్ని చాలా ఆసక్తిగా చూస్తూ ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ టీంల మధ్య అని. సో ఈరోజు యూఏఈతో జరగవలసినటువంటి మ్యాచ్ ఆడకుండా పాకిస్తాన్ను ఏషియా కప్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. హోటల్కే పరిమితమైంది, బయటికి రాకుండా యూఏఈతో ఆడే మ్యాచ్ మేము ఆడట్లేదు, ఏషియా కప్ని మొత్తం కూడా టోర్నీని మేము బహిష్కరిస్తున్నామని చెప్పేసి ప్రకటించింది. సో మరి ఏమైంది? ఏషియా కప్ని బహిష్కరిస్తున్నట్టు పాకిస్తాన్ టీము ప్రకటించిన తర్వాత మరి ఏమైంది పరిస్థితి అంటే, దానివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటే, ఏ కోణంలో చూసినా 360 యాంగిల్స్లో పాకిస్తాన్ టీంకి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అది తీవ్రమైనటువంటి నష్టాన్ని కలుగజేస్తుందని చెప్పాలి. ఎలా అది అంటే, అసలు ఎందుకు ఈ వివాదం తలెత్తింది, ఎందుకు బహిష్కరించింది ఏషియా కప్ని అనేది ఒకసారి మనం ఒక పాస్ట్లోకి ఒక 2 minutes వెళ్దాం, దాని గురించి మాట్లాడుకుందాం. షేక్ హ్యాండ్ వివాదము తలెత్తింది ఇండియాకి అటు పాకిస్తాన్ టీంకి మధ్య. ఎప్పుడు పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో 15.5 ఓవర్లలో టీమిండియా ఘన విజయం సాధించింది. సూపర్ 6తోని అటు హిట్టింగ్ షాట్ కొట్టి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే ఒక విన్నింగ్ని తన బర్త్డే రోజు అయితే ఇండియాకి అయితే అందించాడని చెప్పాలి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం విజయం వరించింది ఇండియాకి, అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలే ఇటు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలాగా చేశాయి. అది ఎలా అంటే, మ్యాచ్ ఆడిన అనంతరము, విజయ అనంతరము టీమిండియా ఆటగాళ్ళుగా ఉన్నటువంటి శివన్ దూబే అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు షేక్ హ్యాండ్ చేసుకొని హగ్ చేసుకొని వెంటనే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనము గ్రౌండ్లో చూసాం, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం గ్రౌండ్లో. అక్కడ మరి ఏం జరిగింది, అలా వెళ్ళిపోవడం వల్ల ఏమొచ్చిందయ్యా అంటే, పాకిస్తాన్ టీంకి వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిన వెంటనే అసలు పాకిస్తాన్ ఆటగాళ్ళ మొహాల మీదనే డోర్ వేసినట్లు డోర్ క్లోజ్ చేసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయారు. సో దీన్ని PCB పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా ఖండించింది. సో వీళ్ళు చేసింది తప్పు, మ్యాచ్ రెఫరీ కూడా దీన్ని ఖండించలేదు, అతనిపై చర్యలు తీసుకోవాలి, సో టీమిండియాపై చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ICC దగ్గరికి పోయింది, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దగ్గరికి పోయింది, అలాగే ACC దగ్గరికి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏమని కంప్లైంట్ ఇచ్చింది? మ్యాచ్ రెఫరీగా ఉన్నటువంటి వ్యక్తి అతను వెంటనే అతనిపైన చర్యలు తీసుకోవాలి, అతని మీద చర్యలు తీసుకొని వెంటనే రెఫరీగా అతను తొలగించాలి, అలాగే టీమిండియా చేసినటువంటి పరిణామాలు కూడా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పేసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అటు ICC దగ్గర అయితే కంప్లైంట్ రేజ్ చేసినటువంటి పరిస్థితి. మరి ICC ఏం చెప్పిందయ్యా అంటే, ఇటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి పాకిస్తాన్ టీంకి ముట్టికాయలు వేసిందని చెప్పాలి. అది ఎలా అంటే, రూల్స్ బుక్లో ఎక్కడా కూడా షేక్ హ్యాండ్ ఇవ్వాలి ఖచ్చితంగా అనే రూల్ ఎక్కడా కూడా లేదు. సో అవి నిబంధనల ప్రకారము చేయవలసిన అవసరం లేదు, అసలు నిబంధనే లేదు, అలా రూల్స్ బుక్లోనే లేదు అని చెప్పేసి ICC అయితే చెప్పకనే చెప్పింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఓవర్ యాక్షన్ చేసినటువంటి పాకిస్తాన్ టీంకి చుక్కెదురైంది ICC దగ్గర. సో ఆల్రెడీ భారత్ మీద ఓడిపోయి పరువు పోగొట్టుకుంది, మరోసారి ICC దగ్గరికి వెళ్ళి అక్కడ ముట్టికాయలు వేయించుకొని అక్కడ పరువు పోగొట్టుకుంది. సో మరి ఇప్పుడు ఏం చేసింది ఆ తర్వాత అంటే, మేము మొదటి నుంచి కూడా ఏషియా కప్ని బహిష్కరిస్తాము మ్యాచ్ రెఫరీని తొలగించకపోతే అని ICC దగ్గర కంప్లైంట్ చేసింది కదా. ICC ఏం చెప్పింది, మ్యాచ్ రెఫరీని మేము తొలగించము, మీరు ఊడండి, మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి, మీ సావు మీరు చావండి అని చెప్పేసి పాకిస్తాన్కి అయితే చెప్పగానే చెప్పింది. సో మరి ఈ నేపథ్యంలో మరి పాకిస్తాన్ ఎటువంటి డెసిషన్ తీసుకుందయ్యా అంటే, పాకిస్తాన్ ఏం చేసింది, వెంటనే ఇటు యూఏఈతో జరిగేటటువంటి మ్యాచ్లో ఆడకుండా హోటల్కే పరిమితమై హోటల్లోనే పడుకొని మా పరువు పోయింది, ఇంకా యూఏఈతో ఆడి ఆ తర్వాత యూఏఈ మీద ఎలాగో గెలుస్తాము, భారత్ ఆ తర్వాత సూపర్ 4కి క్వాలిఫై అవుతాము, ఆ తర్వాత ఆడే మ్యాచ్ మళ్ళీ భారత్తోనే, సో భారత్తో ఆడి మళ్ళీ మరొకసారి ఓడిపోయి మళ్ళీ మేము పరువు పోగొట్టుకోవడం ఎందుకు అని అనుకుందో ఏమో తెలియదు కానీ, ఇటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించుకుందో ఏమో తెలియదు కానీ, ఓవరాల్గా పాకిస్తాన్ క్రికెట్ టీం అయితే హోటల్కే పరిమితమైంది. యూఏఈతో ఆడేటటువంటి మ్యాచ్ని అయితే రద్దు చేసుకుంది, హోటల్లోనే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఏషియా కప్ని బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ టీం కూడా ప్రకటించింది. మరి దీనివల్ల ఎవరికి నష్టం అంటే, పాకిస్తాన్ టీంకే నష్టం అని చెప్పాలి. ముఖ్యంగా ఎలా నష్టము అంటే, ఇప్పటికే భారత్ మీద ఆడింది, పరువు పోగొట్టుకుంది ఒకసారి, ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అని గగ్గోలు పెడుతూ ఓవర్ యాక్షన్ చేస్తూ హెచ్చులోకి పోయి ICC దగ్గర ముట్టికాయలు వేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చింది. సో అక్కడ పరువు పోగొట్టుకుంది. సో మరి ఆ తర్వాత యూఏఈతో మ్యాచ్ ఆడితే తప్పకుండా పాకిస్తాన్ గెలుస్తుంది, యాజ్ యూజువల్గా పాకిస్తాన్
యూఏఈతో పోలిస్తే పెద్ద టీం కాబట్టి. సో అక్కడ గెలిస్తే సూపర్ 4కు అర్హత సాధిస్తుంది. మరోసారి భారత్తో తలపడే అవకాశం వస్తుంది. అంటే మొన్న పాకిస్తాన్ ఏదైతే భారత్ మీద ఓడిపోయి పరువు పోగొట్టుకుందో, మరోసారి భారత్తో తలపడే అవకాశం వస్తే ఈసారి రివెంజ్ తీర్చుకోవడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది కదా పాకిస్తాన్ టీంకి. కానీ ఆ ఛాన్స్ను కూడా పాకిస్తాన్ టీం మిస్ చేసుకుంది. అంటే మరి వాళ్ళు ఎలా ఆలోచించుంటారు, మీరే ఆలోచించండి ఒకసారి. అంటే పాకిస్తాను ఎట్లయినా మళ్ళీ భారత్తో తలపడాలి, భారత్తో తలపడితే అక్కడ ఖచ్చితంగా ఓడిపోతాం, భారత్ అసలే విజృంభిస్తుంది, పటిష్టమైన టీం ఉంది, సో బౌలింగ్లో బ్యాటింగ్లో మేము రాణించలేము అని మరి ముందే డిసైడ్ అయ్యారో ఏంటో తెలియదు, కానీ అలాగే డిసైడ్ అయ్యి ఉంటారు ఆల్మోస్ట్. సో ఇక్కడ ఐసీసీ దగ్గరికి పోతే అక్కడ చుక్కెదురైంది కాబట్టి మళ్ళీ భారత్తో ఆడి పరువు పోగొట్టుకోవడం ఎందుకు అని అనుకుంది, ఖచ్చితంగా అనుకునే ఉంటుంది. సో అదా అనుకుంది కాబట్టే ఈరోజు యూఏఈతో జరిగేటటువంటి, యూఏఈ చాలా చిన్న జట్టుతో జరిగేటటువంటి మ్యాచ్ని ఎవరైనా బహిష్కరిస్తారా, రద్దు చేసుకుంటారా? సో పాకిస్తాన్ చేసిందండి. సో ఆ పని చేసింది. ఏషియా కప్నే మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పేసి ప్రకటించుకుంది. సో ఓవరాల్గా బహిష్కరిస్తున్నాం అని ప్రకటించుకుంది కాబట్టి యాజ్ యూజువల్గా ఏషియా కప్ నుంచి నిష్క్రమిస్తుంది పాకిస్తాన్ టీం. సో పాకిస్తాన్ టీం నిష్క్రమిస్తే ఏం జరుగుతుంది, తర్వాత నెక్స్ట్ మళ్ళీ సూపర్ 4లో యూఏఈ అలాగే భారత్ తలపడే అవకాశం ఉంది. సో యాజ్ యూజువల్గా మళ్ళీ ఫైనల్కి పోతుంది భారత్ తప్పకుండా. అటు గ్రూప్ బి నుంచి ఫైనల్గా ఎవరు వస్తారో ఆ గ్రూప్ బిలో మెరిట్లో ఉన్నటువంటి ఆ టీంతో తలపడుతుంది. భారత్ హాట్ ఫేవరెట్ కాబట్టి యాజ్ యూజువల్గా ఏషియా కప్ ఈసారి కూడా కొడుతుందని ఫ్యాన్స్ కూడా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. మరి పాకిస్తాన్కి జరిగినటువంటి నష్టం 3 రకాలుగా ఉంది, 3-4 రకాలుగా. 3 సార్లు పరువు పోగొట్టుకుంది. ఎలా? ఫస్ట్ టైం భారత్ మీద ఓడిపోయింది, పరువు పోగొట్టుకుంది. ఐసీసీ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చి అక్కడ చుక్కెదురైంది, అక్కడ పరువు పోగొట్టుకుంది. ఇప్పుడు యూఏఈ లాంటి చిన్న జట్టుని ఓడించలేమనుకుందా, లేకపోతే ఇంకేమనుకుందా? భారత్ను దృష్టిలో పెట్టుకొని యూఏఈతో మ్యాచ్ ఆడకుండా రద్దు చేసుకొని బహిష్కరిస్తున్నట్లు ఇక్కడి నుంచి ఏషియా కప్ నుంచి నిష్క్రమిస్తుంది. సో ఇక్కడ పరువు పోగొట్టుకుంది. సో 3 సార్లు పరువు పోగొట్టుకుంది. దీనివల్ల ఎవరికి నష్టం అంటే పాకిస్తాన్కి తీవ్రమైనటువంటి నష్టం. పరువు పోగొట్టుకోవడమే కాక దాంతోపాటు రెవెన్యూను కూడా కోల్పోతుంది. అది దాదాపు 12 నుంచి 16 మిలియన్ డాలర్లు వాళ్ళకి ఈ ఏషియా కప్ నుంచే వాళ్ళకి పాకిస్తాన్కి క్రికెట్ బోర్డుకి అయితే ఆదాయం సమకూరుతుంది. ఎందుకంటే ఏసీసీలో ఉన్నటువంటి టీమ్స్ ఏవైతే బంగ్లాదేశ్, శ్రీలంక, అలాగే భారత్, పాకిస్తాన్, ఈ 4 టీంలు ఉన్నాయి. ఈ 4 టీంలకు కూడా వీళ్ళందరికీ కూడా దాదాపు 15% ఏసీసీ నుంచే ఆదాయం వస్తుంది. కేవలం ఈ ఏషియా కప్ ఉందో, ఏదైతే ఏషియా కప్ ఉందో, ఈ ఏషియా కప్ నుంచి 12 నుంచి 16 బిలియన్ డాలర్ల ఆదాయం రెవెన్యూ అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించుకుంది, ఆ తర్వాత నిష్క్రమిస్తుంది, ఏషియా కప్ నుంచి వైదొలుగుతోంది కాబట్టి దాదాపు 454 కోట్ల రెవెన్యూని అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అయితే నష్టం వాటిల్లుతుంది. సో ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి ఇటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఇప్పుడు నష్టాల పాలవుతుంది. 454 కోట్ల రెవెన్యూ అంటే కోట్లలో కాబట్టి పక్కా ఇప్పటికే పాకిస్తాన్ సంక్షోభంలో ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అదే పరిస్థితిలో ఉంది, గడ్డు పరిస్థితుల్లో. దీనివల్ల కూడా ఏషియా కప్ నుంచి నిష్క్రమిస్తే ఇక్కడ రెవెన్యూ కోల్పోతుంది. సో ఏ విధంగా చూసుకున్నా నష్టం ఎవరికయ్యా అంటే పాకిస్తాన్కే. సో పాకిస్తాను ఇండియా మీద యుద్ధం చేసి గెలవాలని ప్రయత్నించింది, అక్కడ ఓడిపోయింది. సో ఇటు క్రికెట్లో కూడా పాకిస్తాన్ టీము ఇండియా మీద గెలవాలని ట్రై చేసింది, కనీస పోటీ కూడా ఇవ్వకుండా ఓడిపోయింది. సో ఎలా చూసుకున్నా పాకిస్తాన్కి ఇక్కడ ఒకటి అర్థం అవ్వాలి. సో భారత్ మీద ఏ విధంగా పెట్టుకున్నా, అటు యుద్ధంలో పెట్టుకున్నా, ఇటు గేమ్ పరంగా పెట్టుకున్నా, ఏ విధంగా పెట్టుకున్నా పాకిస్తాన్ ఓడిపోతుంది భారత్తో పెట్టుకుంటే అనేది వాళ్ళకి ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. సో ఏ విధంగా చూసుకున్నా ఇండియాతో పెట్టుకుంటే ఇండియా చెడుగుడు ఆడేస్తుందని చెప్పేసి పాకిస్తాన్కి అర్థమైంది. సో అందుకే వెనకడుగు వేసి తట్టాబుట్టా సర్దుకొని పాకిస్తాన్ క్రికెట్ టీం అయితే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.